హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ ఇంప్రెషన్స్ ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంఎన్సి కంపెనీ క్యాబ్ జెమినీ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. దానికి ముందుగా ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. అప్పుడు మాత్రమే నేను చేసే లేటెస్ట్ గవర్నమెంట్, ప్రైవేట్, ఎంఎన్సీస్, ఫుల్ టైం, పార్ట్ టైం, ఆల్ టైప్స్ ఆఫ్ జాబ్ కంటెంట్, అదే విధంగా ఎడ్యుకేషన్ కంటెంట్ అనేది మీరైతే రిసీవ్ చేసుకోగలరు. సో ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నా అంటే మీరు ఒకసారి చూడండి. చూశారు కదా, చాలా మందికి నేను లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే చెప్తున్నాను, బట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్, మీరు చేసే చిన్న లైక్ నాకైతే చాలా హెల్ప్ అవుతుంది మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ చేయడానికి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. అండ్ మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే చూడండి. సో ఇది సూపర్ సెట్ అనే ప్లాట్ఫామ్ అన్నమాట. సో సూపర్ సెట్ ప్లాట్ఫామ్ నుంచి అయితే ఈ క్యాప్ జెమినీ, అదే విధంగా కాగ్నిజెంట్ కంపెనీస్ అయితే హైరింగ్ అయితే రిలీజ్ చేస్తారు. దీని నుంచే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కానీ, లేదంటే హైర్ చేసుకోవడం కానీ మొత్తం జరుగుతుంది. సో క్యాప్ జెమినీ అందరికీ తెలిసిందే, వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. అక్కడ నుంచి మనకి కాంటాక్ట్ సపోర్ట్ గ్రూప్ సిఎస్జి అనే ఒక రోల్ కి అయితే వీళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, క్యాప్ జెమినీ ఎక్సలర్ కోయంబత్తూర్ లొకేషన్ అన్నమాట. సో లొకేషన్ అయితే కోయంబత్తూర్ అన్నమాట. సో కోయంబత్తూర్ లొకేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దట్ టు ఫుల్ టైం అన్నమాట మనకి. సో ఇది పార్ట్ టైం అండ్ కాంట్రాక్ట్ అయితే కాదు, ఓన్లీ జస్ట్ ఫుల్ టైం అన్నమాట, పర్మనెంట్ ఎంప్లాయీ అన్నమాట. సో అప్లికేషన్ డెడ్ లైన్ చూసుకున్నట్లే చూడండి, September 20 to 2024 అన్నమాట. సో ఈ మంత్ 22 అయితే లాస్ట్ డేట్ అన్నమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఈ డేట్ లోపు అయితే మీరైతే అప్లై చేసుకోండి. అండ్ దీని గురించి ఇంకా డీటెయిల్ తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మీ శాలరీ ఎంత ఉంటుంది, అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఏ ఇయర్ పాస్ అవుట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది మొత్తం చూడండి. సో ఓపెనింగ్ ఓవర్వ్యూ. సో జాబ్ ఫంక్షన్ చూసుకున్నట్లే చూడండి, మీ యొక్క శాలరీ అయితే 3 lakhs per annum అయితే ఇవ్వడం జరుగుతుంది. సో శాలరీ బ్రేక్ 3 lakhs per annum అయితే జరుగుతుంది. అండ్ అదే విధంగా 25K వన్ టైం ఇన్సెంటివ్ అన్నమాట. అంటే మీరు జాయిన్ అవ్వగానే ఫస్ట్ మంత్ మీకు 25K ఒక బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ శాలరీ అయితే 3 lakhs per annum అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నియర్లీ మీకు 25K అయితే ఇన్ హ్యాండ్ అయితే రావడం జరుగుతుంది. దాంతో పాటు ప్లస్ ఇంకో 25K బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మంత్. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే చూడండి. ఇంకోటి ఇక్కడ నోట్ చూడండి, దిస్ డ్రైవ్ ఈస్ అండ్ దిస్ పొజిషన్స్ ఆర్ కరెంట్లీ ఓపెనింగ్ ఫర్ ద ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ. సో ఇది డ్రైవ్, ఈ నోటిఫికేషన్ ఓన్లీ ఉమెన్స్ క్యాండిడేట్స్ కి అయితేనే రిలీజ్ చేశారనమాట. ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మెన్స్ కి కూడా ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడిప్పుడే మార్కెట్ కూడా నోటిఫికేషన్, లైక్ చాలా మార్కెట్ లో కూడా మనకి జాబ్ ఓపెనింగ్స్ అయితే స్టార్ట్ అయ్యింది. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే చూడండి, provide a best-in-class customer service, platform solutions, and technical troubleshooting to the customer, queries over the voice-based phone service and other contact channels. అంటే మీరు ఏం చేయాలంటే ఈ క్యాబ్ జెమినీకి చాలా మంది కస్టమర్స్ ఉంటారన్నమాట. సో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా, టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, లేకే ఏమైనా నార్మల్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా వాళ్ళైతే టికెట్ అయితే రైజ్ చేస్తారనమాట. యాజ్ పర్ దట్ టికెట్ మీరైతే వాళ్ళ యొక్క టెక్నికల్ లేదంటే ఏమైనా ఫంక్షనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరైతే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరైతే రిజాల్వ్ చేయాలి ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్లీ మీకు నాన్ కోడింగ్ జాబ్ అన్నమాట. దీంట్లో మీకు ఎలాంటి కోడింగ్ అయితే అవసరం లేదు. ఎవరైతే నాకు కోడింగ్ రాదు, నేను బట్ ఎంఎన్సీ లో చేయాలి, మంచి ప్యాకేజ్ కి చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఓకే, అదే విధంగా చూడండి, క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాక్లాగ్ అట్ ద టైమ్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ జాయినింగ్ క్యాంప్. సో మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా పర్లా, బట్ ఏంటంటే ఎప్పుడైతే అసెస్మెంట్ ఇస్తారో అండ్ అదే విధంగా ఎప్పుడైతే జాయినింగ్ అవుతారో అప్పటికల్లా క్లియర్ అయిపోయి ఉండాలి. అండ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ ఇంగ్లీష్ స్కిల్స్ అన్నమాట. సో మీరైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదే విధంగా షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఎబిలిటీ టు పర్ఫార్మ్ ది అండర్ ప్రెజర్ అనమాట. సో మీరు అండర్ ప్రెజర్ లో కూడా వర్క్ చేసే క్యాపబిలిటీ ఉండాలన్నమాట. అండ్ అదే విధంగా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అన్నమాట. అండ్ విల్లింగ్ టు వర్క్ ఇన్ 24/7 ఎన్విరాన్మెంట్, అంటే రొటేషన్ షిఫ్ట్స్ కూడా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ మస్ట్ ఓపెన్ టు రీలొకేట్ ఎనీ లొకేషన్ ఫర్ ద నైట్ షిఫ్ట్. సో సమ్ టైమ్స్ మీకు అంటే యాజ్ పర్ ద ప్రాజెక్ట్ అనమాట, నైట్ షిఫ్ట్ వేసినా మీరైతే రీలొకేట్కి వెళ్ళి అంటే కంపెనీకి వెళ్ళి కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ బెస్ట్ ఎంఎన్సీ అనమాట. ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. నైట్ షిఫ్ట్ అంటే పక్క క్యాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ చూడండి, క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీట్ ఎనీ 3 years డిప్లొమా గ్రాడ్యుయేషన్ ఇన్ 2024 అనమాట. అంటే ఇది
డిప్లొమా చేసిన వాళ్ళకి కానీ, అదే విధంగా గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా 3 ఇయర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ కానీ, డిగ్రీ కానీ, అది కూడా ఓన్లీ 2024 పాస్డ్ అవుట్స్ మాత్రమే. సో 23, 22, 24 వాళ్ళు కాదు. ఓన్లీ 24 పాస్డ్ అవుట్ మాత్రమే. అండ్ జాబ్ లొకేషన్ వచ్చి కోయంబత్తూర్ అనమాట. ఆల్రెడీ చెప్పాను. సో ఇదైతే వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే గానీ అప్పుడు మీకు సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వర్చువల్ లో ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు అయితే సెలక్షన్ అయితే చేస్తుంది. సో ఇదైతే ఓవరాల్ ప్రాసెస్ అండి. లైక్ ఓవరాల్ డీటెయిల్ నోటిఫికేషన్. దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలైతే జస్ట్ ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే, ఈ సూపర్ సెట్ లో ఆల్రెడీ ఎవరికైనా అకౌంట్ ఉంటే జస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడి అడుగుతుంది. సో మీరు దాని మీద మీ మెయిల్ ఐడి లాగిన్ అయిపోయి డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. లేదు నేను ఫస్ట్ టైం ఇప్పుడు దాకా నేను ఎప్పుడు సూపర్ సెట్ లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోలేదంటే రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోవాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీ ఫస్ట్ టైం లాస్ట్ టైం మీ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది అనమాట. సో అవన్నీ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకోమంటది. యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అయ్యి డైరెక్ట్ గా మీ రెజ్యూమే అప్లోడ్ చేసి అప్లై చేసుకోవచ్చు. నేను అప్లై చేయగానే మీకు మీరు ఇచ్చిన రెస్పెక్ట్ మెయిల్ ఐడికి సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ దట్ ఫోన్ సో రోల్ ఫ్రమ్ క్యాప్ జెమిని అని ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు మ్యాథ్స్ మీ రెజ్యూమ్ లో ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ ఉండేలా చూసుకోండి. చాలా మంది రిప్లైస్ రావట్లేదు అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఏ అప్లికేషన్ అయినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డెవలపర్ అడిగినా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు .NET డెవలపర్ లేదా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అడిగినా, మీరు జస్ట్ ఆ స్కిల్స్ అనేవి మీ రెజ్యూమ్ లో లేకుండా మీరు అన్ని అప్లై చేసినా నో యూజ్ అనమాట. సో రెజ్యూమే ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను 2024 లో. చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అదే విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న అప్లై చేసేటప్పుడు నా కామెంట్స్ లో పింక్ చేస్తే నేను దానికైతే రిప్లై ఇస్తాను. అండ్ మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. అండ్ అదే విధంగా మీకు ప్రీవియస్ నోటిఫికేషన్స్ కానీ లేదంటే ఏమైనా డౌట్స్ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్, అదే విధంగా నా వాట్సాప్ ఛానల్ లింక్, నా ఇన్స్టా ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. మీరైతే జాయిన్ అయ్యి అక్కడ నుంచి అడగచ్చు, నో ప్రాబ్లం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్.